రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దుర్మార్గపు వైఖరిని ఆయన ఎండగట్టారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఉన్న పీఆర్సీ చైర్మన్ ను తొలగించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. అలాగే ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ చైర్మన్ ను కమిషన్ ను నియమించకపోవడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని మా అనుమానం. కమిషన్ ను నియమిస్తే అది నివేదిక ఇవ్వాల్సి వస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని దుర్బుద్ధితోనే ప్రభుత్వం ఈ నియామకాన్ని నాంచుతుంది అని జగన్ గారు వివరించారు. అలాగే డిఏ విషయంలో ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిసెంబర్ నెల పూర్తయి జనవరి 2026 వస్తే ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏల సంఖ్య 5కు చేరుకుంటుంది. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఒక్క డిఏను మాత్రమే ప్రకటించింది. అది కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తామనడం హాస్యాస్పదమని ఆయన దుయ్యబట్టారు. అలాగే అంతకంటే విస్తుపోయే విషయం ఏంటంటే డిఏ బకాయిలను ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాక చెల్లిస్తామంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీవో నెంబర్ 60ను తీసుకొచ్చారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇలాంటి దౌర్భాగ్యపు జీవో తెచ్చి ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల హామీల్లో ప్రధానమైన మధ్యంతర భృతి ఐఆర్ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని జగన్ విమర్శించారు. మా ప్రభుత్వ హయాంలో అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇచ్చి ఉద్యోగులకు జీతాలు పెంచామని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా కాపీ కొడుతున్న మా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను రద్దు చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను చంద్రబాబు నాయుడు గారు త్రిశంక స్వర్గంలో నెట్టేశారని జగన్ ఆరోపించారు. కనీసం ఆ జీపీఎస్ అమలు చేసి ఉంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎంతో కొంత మేలు జరిగేదన్నారు. అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఎత్తున బకాయిలు పడిందని లెక్కలతో సహా వివరించారు జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం ఎంతంటే ఏకంగా 32,000 కోట్లు పైగాని. వాటిలో పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్ నిధులు, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి. ఈ మొత్తం బాకీ పడి ఉద్యోగుల ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గత ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేవని ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గెస్ట్ లెక్చరర్లకైతే గత 8 నెలలుగా జీతాలు లేవని, వారి బ్రతుకులు రోడ్డున పడ్డాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని మరియు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం.